నమస్తే అండి. నా పేరు స్వర్ణజ్యోతి. మనుగురు మండల విద్యాశాఖ అధికారిగా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పునఃప్రారంభం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మనుగురు మండలంలో ఉన్న అన్ని పాఠశాలలు కూడా ఈరోజు పునఃప్రారంభం చాలా అత్యంత ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. అందులో భాగంగానే జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ మనుగురు పాఠశాలలో కూడా మేము ఈరోజు పండగ వాతావరణంలో పాఠశాలని పునఃప్రారంభించుకున్నాము. ఈరోజు పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా పాఠశాలకి ఆహ్వానించి ఉన్నాము. వారు కూడా చక్కగా తల్లిదండ్రులు అందరూ కూడా చక్కగా వాళ్ళ విద్యార్థిని తీసుకొని పాఠశాలకి వచ్చి ఉన్నారు. ఈ యొక్క పండగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాలు అనేది ఈ రోజంతా కూడా నిర్వహించుకుంటూ ఉన్నాము. అందులో భాగంగానే గవర్నమెంట్ ఇచ్చే యూనిఫామ్ కానీ, పాఠ్య పుస్తకాలని కానీ, నోట్ పుస్తకాలు కానీ ఈరోజు వాళ్ళకి విద్యార్థులు తల్లిదండ్రుల సమక్షంలో అందించబోతున్నాము. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ప్రత్యేకతలు కూడా వాళ్ళకి తెలియజేసి పాఠశాల నమోదుని పెంచే విధంగా మేము ప్రణాళికలు కూడా రూపొందించుకున్నాము. పాఠశాలల్లో ఏవైతే మధ్యాహ్న భోజనం పౌష్టికాహారాన్ని అందిస్తూ ఉన్నాము. దాంతోపాటు కోకరికులర్ యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తూ ఉన్నాము. పాఠశాలలో ఐఎఫ్పి ప్యానల్ ద్వారా మేము డిజిటల్ లెసన్స్ కూడా మేము బోధిస్తూ ఉన్నాము. అలాగే స్పోర్ట్స్ కానీ, కరాటే కానీ విద్యార్థులకి ప్రత్యేకించి ఉచితంగా కరాటేని కూడా మేము ఇస్తూ ఉన్నాము. మరి ఏదైతే ప్రభుత్వ బడులు ఉన్నాయో ఆ బడులలో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము మరి విజయవంతంగా నిర్వహించడానికి టీచర్స్ అందరూ కూడా మరి మంచిగా కృషి చేస్తూ ఉన్నారు. మంచి అనుభవం అలాగే అర్హత కలిగిన ఉపాధ్యాయులు మరి ప్రభుత్వ బడుల్లో ఉండడం జరుగుతూ ఉంది. విద్యార్థులందరూ కూడా న్యాయమైన నాణ్యమైన విద్యని అందిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి మంచి బడులలో విద్యార్థులు చేర్పించాలనేసి మేము ప్రజలని తల్లిదండ్రులు కూడా కోరుతూ ఉన్నాము. ప్రైవేటు బడులకి ఏ మాత్రం తీసుకోకుండా ఇప్పుడు గవర్నమెంట్ బడులు అనేవి బోధన అనేది జరుగుతూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వ బడుల్లో మంచి స్టాండర్డ్ అనేది ఉంటా ఉంది. అలాగే IIIT లాంటి కాలేజీలలో కూడా సీట్లు సంపాదిస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి పాఠశాలల్లో విద్యార్థులు చేర్పించేసి వాళ్ళకి బంగారు భవిష్యత్తుకి మంచి బాటలు వేయాలనేసి తల్లిదండ్రులని అలాగే ప్రజలందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాము. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.